ఏపీలో ఎస్సీ విద్యార్థులకు స్వాంతన త్వరలో అమల్లోకి కొత్త పథకం. సాంఘిక సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లోని ఎస్సీ విద్యార్థులకు ఆరోగ్య భద్రత కల్పించేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాంతన పేరుతో కొత్త పథకాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానుంది. ఈ నెలాఖరులోపు తదుపరి ప్రక్రియను పూర్తి చేసి అమల్లోకి తెచ్చేలా అధికారులు చర్యలైతే చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే అత్యవసర వైద్య ఖర్చులకు 2 లక్షల రూపాయలు అందిస్తారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స అందించేందుకు వీల్లేని ఇతర అమలు చేయని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వచ్చినప్పుడు ఈ చేయూతనైతే అందిస్తారన్నమాట. అనుకోని ప్రమాదంలో చనిపోతే బాధిత కుటుంబానికి 3 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. ఇందుకు గాను విద్యార్థి ఆరోగ్య నిధి కింద 5 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయనున్నారు. దీనిపై వచ్చే వడ్డీని వైద్య ఖర్చులకు, ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు అయితే ఉపయోగించేలా పథకాన్ని రూపొందించారు. ఇప్పటి వరకు విద్యార్థులు ఎవరైనా చనిపోయినా మట్టి ఖర్చుల వరకే చెల్లింపులు అయితే ఉండేవి. అనారోగ్యానికి గురైనప్పుడు ఎలాంటి సాయము కూడా లేదు. కొత్త పథకం అమలుతో ఇలాంటి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించేందుకు భరోసా దక్కుతుంది. సో వారికి బాగోలేనప్పుడు వైద్యం మనకి ఆరోగ్యశ్రీలో కవర్ అయినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో 2 లక్షల వరకు అయితే చేస్తారన్నమాట. అదేవిధంగా దురదృష్టవశాత్తు చనిపోతే విద్యార్థి 3 లక్షల రూపాయలు అయితే సాయం అయితే చేస్తారన్నమాట ఈ పథకం ద్వారా. ఇది మనకి ఎస్సీ విద్యార్థులకు అయితే అమలు అవుద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. మిగిలిన వారికి సంబంధించి మిగిలిన రూపంలో అయితే ఏదో కొత్త పథకం తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని